హిమాలయాలు ఎప్పటికీ తరగని అందాలు, తెల్లని మంచుతో కప్పబడిన శిఖరాలు, ఆకాశాన్ని తాకేలా నిలబడిన అద్భుత దృశ్యాలు. అయితే ఇదంతా గతం కానుంది. ఎప్పుడు చూసినా కొత్తగా అనిపించే ఆ పర్వతాలు తన అందాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని సౌందర్యాన్ని చూపించే హిమాలయాలు ఇప్పుడు కంటికి కూడా కనపడడం లేదు. ఒకప్పుడు మన కళ్ళ ముందు మెరుస్తున్న ఆ పర్వతాలు ఇప్పుడు మాయమవుతున్నాయి. మనం ఎన్నోసార్లు చూసిన ఆ హిమాలయాలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. హిమాలయాలను చూడ్డమంటే స్వర్గాన్ని చూడ్డమే అన్నంత పవిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అందం మెల్లగా మౌనంగా మనల్ని విడిచిపోతున్నట్టు అనిపిస్తోంది. మనం చూడాల్సిన ఆ శిఖరాలు మబ్బుల్లో కాదు, మట్టిలో కలిసిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంతకీ హిమాలయాలు ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఈ అందమైన దృశ్యాన్ని ఇకపై మనం చూడలేమా? దీని వెనుకున్న కారణమేంటి? కాస్త దూరం నుంచి చూసినప్పుడు హిమాలయాలు కంటికి కనపడకపోవడానికి ముఖ్యమైన కారణం వాతావరణ కాలుష్యం. పెద్ద పెద్ద నగరాల నుంచి వెలువడుతున్న వాహనాల పొగ, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషపూరిత గాలులు, నిర్మాణ పనుల్లో ఎగిరే ధూళి, పొలాల్లో వంటకాయలు కోసిన తర్వాత రైతులు వేసే మంటలు, అడవుల్లో ఆగకుండా జరుగుతున్న అగ్నికీలలు లాంటివన్నీ కలిసి ఆకాశంలో పొగమంచు ఏర్పడేలా చేస్తున్నాయి. ఇది ఎప్పటికీ మాయం కావడం లేదు. దీని కారణంగా ఆ పొగ ఆకాశంలోనే నిలిచిపోతుంది. ఈ పొగమంచు సీజన్లు తేడా లేకుండా ఎక్కువ కాలం ఆవరించి ఉంటుంది. ఇది సాధారణంగా కనిపించే మంచు మబ్బు కాదు. పొగ, ధూళి, పొల్యూషన్ మిశ్రమంగా ఏర్పడిన ఓ విషపూరిత గాలి. ఇదే ఇప్పుడు హిమాలయాలను పూర్తిగా కప్పేస్తోంది. మన కళ్ళ ముందు ఉన్నా మనకు కనిపించకుండా చేస్తోంది. తీవ్రమైన ఈ వాయు కాలుష్యం ఇప్పుడు కేవలం నగరాల సమస్యగా కాకుండా హిమాలయాల దృశ్యాన్ని పూర్తిగా మింగేస్తున్న సమస్యగా మారింది. గతంలో అక్టోబర్, నవంబర్ నెలలో ఆకాశం చాలా స్పష్టంగా కనిపించేది. ఆ సమయంలో హిమాలయాల దృశ్యం కూడా క్లియర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు దాదాపు ప్రతి నెలలోనూ ఈ పొగమంచు ఆవరించడం మొదలవుతుంది. సంవత్సరం పొడవునా పొగమంచు ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి వాయు కాలుష్యంతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే వర్షాలు తగ్గిపోతున్నాయి, అటు ఎండ వేడి విపరీతంగా పెరిగిపోతోంది. దీని కారణంగా పొగమంచు ఆకాశంలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పొగమంచు వర్షం లేకుండా రోజులు గడిస్తే మరింత మందంగా మారుతోంది. దీనివల్ల హిమాలయాలు ఒక్కరోజు కాదు, కొన్ని వారాల పాటు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో హిమాలయాలను చూడ్డానికి వెళ్లే పర్యాటకులు సైతం ఇప్పుడు అక్కడ కూడా పొగమంచుతో శిఖరాలు కనిపించడం లేదని చెబుతున్నారు. పాకిస్తాన్తో గిల్గిత్, పేషావర్ లాంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హిమాలయాలు కనిపించకపోవడమే కాదు, ఈ విషపూరిత వాతావరణం ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్రంగా దెబ్బ కొడుతోంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు, పిల్లల్లో ఆస్తమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని నగరాల్లో కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ప్రజలు మాస్కులు ధరించకపోతే బయటికి రాలేని స్థితి. వాతావరణ కాలుష్యం వల్ల ఇప్పుడు హిమాలయాల అందం మాత్రమే కాదు, మన ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతోంది.